అంచనాలను రెట్టింపు చేసేలా ఉన్న ట్రైలర్ విడుదల కావడంతో సినిమా విడుదల కోసం అభిమానులు ఆతృతంగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే నేడు రాజమండ్రి వేదికగా ఈ మెగా ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ రోజుల్లో సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లు భారీగా జరుగుతున్న నేపథ్యంలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సహా రాజకీయ సినీ ప్రముఖులు హాజరు కాబోతుండటంతో ఉభయ గోదావరి జిల్లాల మెగా అభిమానులు రాజమండ్రికి చేరుకుంటున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న గ్రాండ్ గా విడుదల కానుంది. జనవరి 2న సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇక ట్రైలర్ మెగా అభిమానులకు విపరీతంగా నచ్చింది. అభిమానుల అంచనాలను రెట్టింపు చేసేలా ఉన్న ట్రైలర్ విడుదల కావడంతో సినిమా విడుదల కోసం అభిమానులు ఆతృతంగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే నేడు రాజమండ్రి వేదికగా ఈ మెగా ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ రోజుల్లో సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లు భారీగా జరుగుతున్న నేపథ్యంలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సహా రాజకీయ సినీ ప్రముఖుల హాజరు కాబోతుండటంతో ఉభయ గోదావరి జిల్లాల మెగా అభిమానులు రాజమండ్రికి చేరుకుంటున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న గ్రాండ్ గా విడుదల కానుంది. జనవరి 2న సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి. ప్రస్తుతం ఏదైతే రాజమహేంద్రవరం రూరల్ సంబంధించి వేమగిరి ప్రీ రిలీజ్ జరగబోయే ప్రదేశం ఎక్కడుందో, ఎక్కడైతే మనం అదే చూడమని చెప్పొచ్చు. ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర దాదాపు ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో అభిమానులందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. అయితే ఇప్పటికే కొంతమంది సినిమాకి సంబంధించి సినిమాకి సంబంధించి కొంతమంది కథానాయకులందరూ కూడా ఇక్కడ కొంత చేరుకోవడం జరిగింది. అలాగే దిల్ రాజు సంబంధించి కూడా టీం అంతా ఇక్కడ చేరుకున్నారు. ప్రధానంగా 6 గంటలకల్లా, సాయంత్రం 6 గంటలకల్లా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ చేరుకోబోతున్నారు. ఓవరాల్ కూడా ఈ రోజు జరగబోయే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఒక ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాదు, అనేక చోట్ల నుంచి కూడా అభిమానులందరూ కూడా తరలి ఈ యొక్క భారీ ఏర్పాట్లకు సంబంధించి ఇక్కడ రావడం కూడా జరుగుతుంది. ఓవరాల్ చూసుకుంటే మాత్రం అంటే దాదాపు 4:15 నిమిషాలకి ఇక్కడికి ఎవరైతే అధినేత పవన్ ఎవరైతే ఉన్నారో మొత్తం చిత్రసీమ సమితి అందరూ రాబోతున్నారో వారందరికి సంబంధించి కూడా 4:15 నిమిషాలకి ఈ ఈవెంట్ అయితే మొదలు కానున్నది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రజలు బాగా అభిమానుల క్రౌడ్ అయితే మాత్రం బాగా ఎక్కువ కనిపిస్తుంది. అభిమానులందరూ కూడా ఇక్కడ బాగా చేరుకున్నారు. దాంతోపాటు కూడా ఇప్పటికే పోలీస్ బెటాలియన్ అంటే దాదాపు రాజమహేంద్రవరం సంబంధించి రూరల్ బొమ్మూరు దగ్గర నుండి లాలా చెరువు జంక్షన్ దగ్గర నుంచి కూడా పూర్తిగా కూడా మొత్తం పోలీస్ బెటాలియన్ ఏదైతుందో ఇవన్నీ కూడా ఇక్కడ రావడం జరిగింది. చూడొచ్చు అభిమానులు పవన్ కళ్యాణ్ కోసం రాజమండ్రి టిట్కో గృహ లబ్ధిదారులు బ్యాంక్ వేదికలు అంటే రకరకాల వీళ్ళందరూ అంటే పవన్ కళ్యాణ్ దగ్గర రావడం కోసం మొత్తం వాళ్ళందరూ అభిమానులందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి చూడొచ్చు. అంటే ఒక మరో పక్క చూస్తే మాత్రం అటుపక్క ఏదైతే వేదిక ఏదైతుందో స్టేజ్ అవుతుందో స్టేజ్ దగ్గర అయితే మాత్రం ఇప్పటికే దాదాపు వేలాది మంది అభిమానులు అయితే మాత్రం ఇక్కడ చేరుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా లోపలికి వెళ్తున్నారు. పాసులు ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తం లోపల పంపిస్తున్నారు. అలాగే ఇక్కడ వివిఐపి పాసులతో పాటు ఎంఐపి పాసులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లోపల పంపిస్తున్నారు. క్రౌడ్ ఎక్కువ అవ్వకుండా అంటే దాదాపు లోపల ఎంతవరకు అయితే క్రౌడ్ పడుతుందో ఆ క్రౌడ్ ఉన్నంతసేపు
దాదాపు అంతమించి తప్ప క్రౌడ్ ఎక్కువగా లోపల పంపించకుండా కూడా దాదాపు ఇక్కడ మొత్తం అంతా కూడా సర్ది చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అభిమానులు మొత్తం ప్రతి ఒక్కరు కూడా పంపించే పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏ విధంగా కూడా ఓవరాల్ కూడా ఈ యొక్క ఈవెంట్ ఏదైతుందో ప్రధానంగా ఈవెంట్ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 4:15 ప్రారంభం కాబోయే ఈ ఈవెంట్ ఏదైతే ఉందో పూర్తి స్థాయి ఆ ఏర్పాట్లన్నింటినీ చేయడంతో పాటు కూడా ఎవరైతే చిత్రసీమ నుంచి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా దత్త ప్రత్యేక గ్యాలరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు కూడా మొత్తం క్యారావాన్స్ ఏవైతే ఉన్నాయో క్యారావాన్స్ అన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేసి పక్కనే వాళ్ళు ఫ్రెష్ అవడం కూడా మొత్తం అంతా కూడా పెట్టిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ క్రౌడ్ ఏదైతుందో భారీ స్థాయిలో క్రౌడ్ ఎవరైతే ముందు ఊహించారో ఊహించినంతగానే అంత క్రౌడ్ అయితే మాత్రం ఇంకా ఎక్కువగానే ఇక్కడికి ఈరోజు ఇక్కడ చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు ఉదయం నుంచి కూడా క్రౌడ్ ఎక్కువ వస్తుంది అనే నేపథ్యంలోనే పోలీస్ బెటాలియన్ దగ్గర నుంచి అందరూ కూడా ఊహించిన స్థాయికే మొత్తం వారందరూ కూడా క్రౌడ్ కూడా బాగా ఎక్కువగా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అంటే మరికొద్దిసేపట్లో ఇంకా లక్షలాది మంది క్రౌడ్ ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ పోలీసు అధికారులు అయితే మాత్రం ఎక్కడికక్కడ మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఎలర్ట్ అయిన పరిస్థితులు చెప్పుకోవచ్చు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకున్న సమయానికి ఇంకా క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా దాదాపు పూర్తి స్థాయిలో ఏ ఇబ్బంది లేకుండా కూడా మొత్తం అంతా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే దాంతోపాటు కూడా ఎవరైతే మెగా రామ్ చరణ్ తేజ్ కావచ్చు, అలాగే డైరెక్టర్ శంకర్ కావచ్చు, అలాగే ఇద్దరు హీరోయిన్స్ కూడా ఇక్కడ చేరుకోబోతున్నారు. అంటే మరికొద్దిసేపట్లో అయితే మధురపూడి విమానాశ్రయానికి నేరుగా వైజాగ్ నుంచి ఇక్కడికి అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ రాబోతున్నారు. జనసేన అధినేత అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ముఖ్య అతిథిగా ఇక్కడ చేరుకోబోతున్నారు. చేరుకున్న అనంతరం కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే మాత్రం మొదలవుతుందని చెప్పొచ్చు. అయితే దాదాపు 6 గంటల సమయానికి ఆయన ఇక్కడ చేరుకుంటారని చెప్తున్నారు. దాంతోపాటు కూడా 4:15 ముహూర్తం ప్రకారం కూడా ఈ యొక్క ఈవెంట్ అయితే మాత్రం స్టార్ట్ కాబోతుంది. ఎందుకంటే 4:15 నుంచి అనేక కార్యక్రమాలతో ఈ ఈవెంట్ అయితే ముందుకు సాగుతుంది. దాంతోపాటు కూడా ఈ ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా ఇప్పటికే చేస్తే చూడొచ్చు. అంటే క్రౌడ్ ఎక్కడ చూసినా సరే దాదాపు ఇటు పక్కన 5 కిలోమీటర్లు కావచ్చు, అటు పక్క 5 కిలోమీటర్ల దగ్గర నుంచి కూడా క్రౌడ్ ఎక్కువగా అభిమానులు అయితే మాత్రం భారీ స్థాయిలో ఇక్కడ చేరుకుని ఇక్కడికి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే దాదాపు ఈ క్రౌడ్ తట్టుకోవాలంటే కనుక మాత్రం దాదాపు పోలీస్ బెటాలియన్ చాలా ఎక్కువ కావాలి. కాబట్టి పోలీస్ బెటాలియన్ దాదాపు 1400 మంది పోలీస్ బెటాలియన్ అయితే మాత్రం ఇక్కడ మొత్తం అందరూ కూడా భారీ గేట్లతో మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దాంతోపాటు కూడా ఈ యొక్క ఈవెంట్కి సంబంధించి ఇటుపక్క ఈవెంట్కి సంబంధించి పార్కింగ్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది. చూడొచ్చు. అంటే ఏదైతే ఈవెంట్ సంబంధించి ఇప్పుడే స్టార్ట్ కాబోతున్న పరిస్థితి 4:15 అయింది కాబట్టి ఆల్రెడీ ఈవెంట్ స్టార్ట్ అవుతున్న పరిస్థితి మనం చూస్తామంటే కరెక్ట్గా 4:15 ఈవెంట్ అయితే మాత్రం స్టార్ట్ చేస్తారంటే లైవ్ మ్యూజిక్ మనం ముందుగా చెప్పినట్టు ఫస్ట్ లైవ్ మ్యూజిక్ ఏదైతే ఉందో ఆ లైవ్ మ్యూజిక్తో ఈవెంట్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఈవెంట్ స్టార్ట్ చేస్తే మొదటి నుంచి అనేక కార్యక్రమాలు కూడా మొదలు కానున్నాయి. హైవే మొత్తం కూడా పూర్తిగా వాళ్ళ ట్రాఫిక్ మళ్లింపు కార్యక్రమం కూడా చేశారు. పోలీసు అధికారులు కూడా మొత్తం హైవే అంతా కూడా ట్రాఫిక్ ఎక్కడికక్కడ మళ్లించిన అనంతరం కూడా మొత్తం పూర్తి స్థాయిలో అభిమానులందరూ కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈవెంట్ వీక్షించడానికి ఇక్కడికి వచ్చారు. దాదాపు పవన్ కళ్యాణ్ కోసం అలాగే రామ్ చరణ్ కోసం ఇద్దరు కూడా ఒకటే స్టేజ్ పై ఉండడం చాలా సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. కాబట్టి వాళ్ళందరూ చూడడానికి కోసం చాలా మంది కూడా ఇక్కడ చేరుకోవడం జరిగిందని చెప్పొచ్చు. దాంతోపాటు కూడా ప్రధానంగా ఎవరైతే అభిమానులు ఉన్నారో అభిమానులందరూ కూడా మరికొద్దిసేపట్లో వీళ్ళందరూ ఇక్కడ రాబోతున్నారు. కాబట్టి వారి కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. అంటే ఎప్పుడు వస్తారా అన్న పరిస్థితి మొత్తం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏంటి పరిస్థితి? మేము జగ్గంపేట నుంచి వచ్చామండి. నా పేరు వీరబాబు. మేము మెగాస్టార్ అభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మేము ఇక్కడికి ఒక 2 గంటలు అవుతుందండి వచ్చి. ఇక్కడ చూస్తే పాసులు చాలా మందికి ఇచ్చారు కానీ కొంతమంది లోపలికి వెళ్తున్నారు. మాలాంటి అభిమానులకి చాలా నిరుత్సాహం అని ఫీల్ అవుతున్నాం. చాలా 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 ఫీల్ అవుతున్నాం. దీన్ని పవన్ కళ్యాణ్ గారి వరకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అభిమానులు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. పాసులు కూడా తీసుకొచ్చి మొత్తం అందరూ కూడా లోపలికి వెళ్ళడానికి ఎదురు చూస్తున్నారు. అంటే ఎలా ఉందండి అసలు నిజంగా ఇక్కడ జరగడం ఈవెంట్? ఇక్కడ జరగడం చాలా దౌర్భాగ్యంగా ఉంది సార్. నేనేం చెప్తున్నానండి, వచ్చిన వాళ్ళందరూ కూడా ఎటువంటి సౌకర్యం లేదు, ఏమీ లేదు. ఈ పాసులు ఎంఐపి పాసులు అని చెప్పేసి అనేసి మాకు ఇచ్చారు. మేము ఇప్పుడు ఆల్రెడీ మేము ఒక 3 అవర్స్ బిఫోర్ వచ్చాం కానీ మాకు ఎటువంటిది ఏది లేదు, లోపలికి వెళ్ళడానికి కూడా ఏమీ లేదు. ఇది ఎందుకు సార్ అసలు అవసరం లేదు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి నుంచి వచ్చానండి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు మొదట్లోనే చెప్పారు మేము గెలిచిన తర్వాత సినీ పరిశ్రమని ఏపీకి తీసుకొస్తామని చెప్పి ఇదిలోనే మొదటి మెట్టుగా ఈ రోజున మెగా ఈవెంట్ ఇక్కడ గేమ్ చేంజ్ ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయడం మా అందరికి చాలా సంతోషంగా ఉందండి.
ఏంటంటే చూడొచ్చంటే ప్రతి ఒక్కరు కొంతమంది అభిమానులు కూడా అయితే పాస్లు అయితే ఇచ్చారు తప్ప లోపలికి వెళ్ళడానికి కనీసం అనుమతించట్లేదని చెప్తారు. ఎందుకంటే ఇప్పటికే బాగా అనుకోనంత దారుణంగా క్రౌడ్ అయితే ఇక్కడికి వచ్చి పడడంతో లోపలికి వెళ్ళే వీలు కూడా లేని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే అనుకోకుండా వాళ్ళైతే ఎన్నైతే పాసులు పెట్టారో పాసులకు మించి అధికంగా వాళ్ళు అక్కడ రావడంతో పూర్తిగా కూడా కొంతమంది అయితే ఆ లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పుడు కూడా అంటే ఇప్పటికే వచ్చిన దానికి బట్టి చూస్తే ఓవరాల్ కూడా అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. మరి కొద్దిసేపట్లో జరగబోయే ఈవెంట్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పచ్చు. సతీష్, అయితే నాడు జరిగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బెనిఫిట్ షోలకు సంబంధించి కానీ లేక ఏది